ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసును రాజకీయ దురుద్దేశాలతో దర్యాప్తు కొనసాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఉన్నారు. సార్, మద్యం కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ దురుద్దేశాలతో ఈ కేసును చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఏమంటారు దీనిపైన? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఒక కక్షపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఒక కేసు అనే పెట్టే ముందు దాంట్లో సబ్స్టెన్స్ ఏముండదు, దాంట్లో నిజాలు చూడకుండా ఒక వ్యక్తిని ఫిక్స్ చేస్తారు, ఇతన్ని జైల్లో వేయాలి. ఇతను జైల్లో వేయాలంటే ఒక కథ అల్లుతారు. ఆ కథలో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని తీసుకొచ్చి నయానో భయానో వాళ్ళ దగ్గర 2 స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. ఇక్కడ ఏమీ సీజర్లు ఉండవు, లేకపోతే సాక్ష్యాలు ఉండవు, ఏమీ ఉండవు. కేవలం నోటి మాటలు, దానిపైన 2-3 స్టేట్మెంట్లు ఇప్పించి ఈ విధంగా కేసులు పెట్టి వాళ్ళు ఆ క్షణానికి ఆ సమయానికి ఉపయోగపడతాయి. వాళ్ళ టార్గెట్ కేసు మద్యం కేసు కాదు, ఇంకోటి కాదు, మెయిన్ లీడర్లందరినీ జైల్లో పెట్టాలి. ఎవరిపైన అయితే వాళ్ళకు కడుపు మంటగా ఉందో వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి. దీనికి రకరకాల ప్లాన్లు తయారు చేస్తారు, రకరకాల కథలు అల్లుతారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు చేస్తున్నారు. ఇది కొత్త కాదు. 14-19 ఇది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు నా పైన. నేను తప్పు, అది నేనేదో దాడి చేశానని చెప్పారు. సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు లేవు అంటారు. అవి కూడా ఓవరాల్ ఎవిడెన్స్తో పెట్టారు. పెట్టి నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా కూడా ఆ రోజు నన్ను జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళీ అదే ఎవరైతే తప్పుడు సాక్ష్యాలు ఇప్పించారో వాళ్ళే వచ్చి కోర్టులో చెప్పారు ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలని ఆ కేసు కొట్టేయడం జరిగింది. సో ఆ రోజే నేను చెప్పాను ఇది తప్పుడు కేసు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సో మళ్ళీ ఈరోజు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా ఈరోజు రాజకీయ పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా ఎదుర్కొని వీటన్నిటిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రాజకీయాల్లో నిలదొక్కాలంటే ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. అరెస్టుకు జైళ్ళకు భయపడుతున్నారా? భయపడితే రాజకీయాల్లోకి రాలేం కదా. సో భయపడే ప్రసక్తే లేదు. భయపడేట్టుగా ఉంటే రాజకీయాల్లోనే ఉండిండను. ఖచ్చితంగా ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొంటాము. భయపడే ప్రసక్తే లేదని ఇప్పటి వరకు నేను 10 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తానని. ఇవన్నీ కూడా నేను ఇవన్నీ ఎదుర్కొని ఒక బెటర్ పర్సన్గా బయట వస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఏడాది నుంచి దర్యాప్తు జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విచారణకు హాజరయ్యారు. దర్యాప్తుకు మీరు సహకరిస్తున్నప్పటికీ ఓవైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. దర్యాప్తుకు సహకరిస్తున్నప్పటికీ అరెస్ట్ చేయడం కోసం ఉత్సాహం చూపిస్తుంది. ఎందుకంటారు? దర్యాప్తు అంటే నేను ఏదైనా ఉంటే ప్రూఫ్ చెప్పండి, నేను నా ఫోన్లు ఇస్తాను, నేను మీకు ఏం కావాలో కోఆపరేట్ చేస్తాను, మీకు ప్రూఫ్ ఏముందో అని చెప్పి నేను ఇదివరకు కూడా అడగడం జరిగింది. వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఏం లేదు. వాళ్ళందరిపైన కూడా రాజకీయ ఒత్తిడితో కేవలం పొలిటికల్ కక్షలతో కేసు పెట్టినారని వాళ్ళకు కూడా తెలుసు. సో అడిగేది ఏం లేదు. నన్ను అడిగిన వాళ్ళకి ఏదైనా ఉంటే సాక్ష్యాలు చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇంతవరకు వాళ్ళు చెప్పింది లేదు, ఇంకొక మాట ముందుకు పోయింది లేదు. సో ఇదే విధంగా ఇవన్నీ కూడా తప్పుడు కేసులు కాబట్టి దీంట్లో వాళ్ళు నన్ను పిలిచి అడిగేదాన్ని కూడా ఏముండదు. ఏదో నామకే వస్తే పిలవడము, మళ్ళీ వాళ్ళు ఏదో పిలిచామా పెట్టామా అన్నట్టు ఉంటుంది. అంటే కొద్దిమంది అధికారులు మీ పేర్లు చెప్పారు, ఈ మొత్తం విషయంలో మీరే మాస్టర్ మైండ్ అని ప్రధానంగా ఎల్లో మీడియా నుంచి వస్తున్నటువంటి లీకులు వస్తున్నట్టు నేను అడుగుతాను. ఇప్పుడు నేను పేపర్ రెగ్యులర్గా ఫాలో అవుతాను. నన్ను ప్రతిసారి ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి వీళ్ళే మెయిన్, వీళ్ళే మాస్టర్ మైండ్ అంటారు. పాపం అంటే ధనుంజయ రెడ్డి గారిని, అదేవిధంగా కృష్ణమోహన్ గారిని వీళ్ళే మెయిన్ అన్నారు. మళ్ళీ రాజకాశ్ రెడ్డి మెయిన్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ నన్ను మెయిన్ అంటున్నారు. మళ్ళీ ఇంకొకరు ఎవడో పట్టుకొస్తాడు వాడిని మెయిన్ అంటారు. ఇవన్నీ కూడా తప్పుడు కేసు. సో ఇవన్నీ ఏదో ఒక విధంగా ప్రజలకు ఏదో వాళ్ళకుండే టీవీ ఛానల్స్ కానీ వాళ్ళకుండే న్యూస్ దీంట్లో బురద కొట్టేస్తే వీళ్ళు కడుక్కునే పని వీళ్ళది అన్నట్టు ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కొద్దిమంది అధికారులు మీ పేరు చెప్పారని అంటారు. ఏంటి సార్ అసలు అది? ఇప్పుడు అధికారులను తీసుకొస్తారు, నేను జైల్లో పెడతాము, మేము చెప్పినట్టు నువ్వు ఒప్పుకోకపోతే నేను జైల్లో పెడతాము, లేకపోతే నువ్వు ఏదో ఒకటి చెప్పు అని. సో వాళ్ళతో నేను అడుగుతాను, మేము ఎక్కడ కలిసాము, మేము ఏం మాట్లాడాలి, ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా అని చెప్పి. నోటి మాటలతో ఎవరిపైనా కేసు పెట్టచ్చు. వాళ్ళని బెదిరించి తీసుకుంటా ఉన్నారు. సో రేపు రాబోయే రోజులు ఇదే అధికారులు చెప్తారు మమ్మల్ని బెదిరించి పెట్టారు, ఇది తప్పుడు కేసు అని కొట్టేస్తారు. ఇది వరకే నా విషయంలో అలాగే జరిగింది. 14-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసు పెట్టారు. అప్పుడు కూడా ఒక అధికారిని బెదిరించి కేసు పెట్టించారు. అదే అధికారి కోర్టుకు వచ్చి చెప్పాడు, నన్ను బెదిరించారు, కేసు పెట్టమన్నారు, ఇది తప్పుడు కేసు అని. ఆ కేసు ఇమ్మీడియట్గా కొట్టేస్తారు. రేపు జరగబోయేది కూడా అదే. కానీ ఇప్పుడు ఈ అరెస్టులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందే విధంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా గతంలో ఇది ప్రైవేటు వ్యాపారుల చేతిలో ఈ మద్యం విధానం ఉండేది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాని విధానాన్ని మార్చి ప్రభుత్వమే దీన్ని నిర్వహించి ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగిందని చెప్తున్నారు. సో ఈ మొత్తం విధాన రూపకల్పనలో మీ పాత్ర ఉంది అనేటువంటి అంటున్నారు. నేను కూడా చూస్తాను న్యూస్ కూడా. ఫస్ట్ 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ 40 అన్నారు, మళ్ళీ 10,000 అన్నారు, మళ్ళీ చివరికి 3,000 అన్నారు.
ఇవన్నీ కూడా తెలుగుదేశం నాయకులు చెప్పేది. చివరికి సీజర్స్ 3,000 కోట్లు అంటే ఎక్కడో ఒక చోట ఉండాలి కదా, ఏమంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టేస్తారట. ఇవన్నీ నమ్మదగిందేనా? ఎక్కడన్నా ఏదన్నా ఒక విషయం జరిగితే సీజర్స్ ఉండాలి. సో ఎక్కడో ఇన్వెస్ట్ చేసో లేకపోతే ఇంకోటో బయట తీయాలి. అవన్నీ కూడా లేకుండా కేవలం నోటి మాటలతో ఈరోజు ఒక కథ అల్లేసి దాన్ని ఈరోజు ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారని. డబ్బులు ఎక్కడున్నాయంటే మొన్నటి వరకు ఇది ఏదో ఇక్కడ కొన్నారు అక్కడ కొన్నారు, ఇవి బయట పెడతాం అవి బయట పెడతాం. ఇప్పుడు చూస్తే మొత్తం ప్లేట్ తిప్పేశారు. కేవలం వాళ్ళు కావాల్సింది అరెస్ట్ చేయాలా, ఇబ్బంది పెట్టాలా, అంతవరకే ఈ కేసు. కానీ దీనికి ముందు పోయే పరిస్థితి ఉండదు. ఈ విధాన రూపకల్పనలో మీ పాత్ర ఏమైనా ఉందా? దాని విషయంలో ఆరోపణలు వస్తున్నాయి, మీరు మానిటర్ చేశారు డే టు డే. ఒక ఎంపీగా నా పార్లమెంట్ పరిధికి నాకు ఉంటుంది. నేను పోయి ఆ విధానాల్లో నేను కూర్చొని చేసే పరిస్థితి ఉండదు. పార్లమెంట్లో ఏదన్నా లెజిస్లేషన్ ఏదైనా పాస్ అయినప్పుడు మా ఒపీనియన్స్ చెప్తాం, మా ఇది చేస్తాం. అంతవరకే పరిమితం. కానీ నేను అన్నిట్లో పోయి ఇంకోటి వాళ్ళు చేసే ఆరోపణలు కూడా తప్పు. కేవలం ఈరోజు పొలిటికల్ ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు పెట్టారు. ఎలా ఎదుర్కోబోతున్నారు? వాళ్ళు అరెస్ట్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు, ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని. దేనికైనా సిద్ధం ఉంది, ధైర్యంగా ఎదుర్కొంటాము. నేను గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి తెలుసు, ఈ రోజా రేపా అన్నట్టు ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకున్నాం, ధైర్యంగా ఎదుర్కోవాలా, ఎక్కడ కూడా భయపడకూడదు, మనం తప్పు చేయనంత వరకు మనం భయపడాల్సిన పనే లేదని చెప్పి మేము అందరూ కూడా డిసైడ్ అయ్యాం. సో ఇది మొత్తానికి మద్యం కేసు పూర్తిగా రాజకీయ కక్షతోనే తనను వేధించేందుకే ఈ అక్రమ కేసు బనాయించారని, ఖచ్చితంగా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, కేవలం కల్పిత కథలు కట్టుకథల ఆధారంగా తను ఫ్రేమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, గతంలో చేసి ఆ నిష్ఫలమయ్యే ప్రయత్నాలు ఈసారి కూడా ప్రభుత్వం చేసినటువంటి ఈ అక్రమ అరెస్టులు కూడా నిష్ఫలమవుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.